హాయ్ అండి. ఈరోజైతే నేను సీక్వెన్స్‌లో ఫ్లవర్ లాగా ఉంటుందండి ఇవి. వీటితో నేనైతే వర్క్ చేశాను. అవిని బీడ్స్ అండి. అలాగే కట్ బీడ్స్. అలాగే మీరు కట్ బీడ్స్‌ని పక్క పక్కన కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోండి. అలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి అంటే మధ్యలో సీక్వెన్ వేస్తాం కదండి. అలా వేసిన తర్వాత ఒక సీక్వెన్సు, ఒక బీడ్ అండి. మామూలు గోల్డెన్ బీడ్ అండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే లోపల ఆ సీక్వెన్స్లోంచి మీరు కిందకి సూది తీసుకోవాలన్నమాట. మళ్ళీ సేమ్ కొంచెం లైట్గా గ్యాప్ ఇచ్చండి. మళ్ళీ 2 కట్ బిట్స్ సేమ్ ఫస్ట్ ఎలా వేసానో అలాగే వేసుకోండి. ఈ వర్క్ అయితే మీకు తొందరగా అయిపోతుందండి, బాగుంటుంది. ఇలాగే మొత్తం చివరి వరకు వేసిన తర్వాత నేను మళ్ళీ మధ్యలో ఇంకొక సీక్వెన్స్ వేసానండి. సేమ్ ఇప్పుడు ఎలా వేసానో అలాగే ఒక బీడు, గోల్డెన్ బీడుని. అంటే కొంచెం మీరు లైట్గా గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోండి. అంటే మళ్ళీ ఈ గ్యాప్లో ఏమవుతుందంటే మళ్ళీ మనం వేస్తాం కదండి, దానికి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అంటే ఇలాగా సీక్వెన్స్ బీడ్స్ వరకు అయితే మనం ఎవరైనా కుట్టేసుకోవచ్చండి. సులువుగా అయిపోతాయి ఇవి, తొందరగా కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట.
బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతుందంటే కొంచెం ఇలాగ కుట్టుకోవాలంటే తొందరగా వేసుకోవచ్చండి, కుట్టు కూడా తొందరగా అయిపోతుంది. అదే మీకు చెప్పాను కదండి, ఈ మధ్య ఖాళీలో నేను ఒక్కొక్క సీక్వెన్స్ వేశాను. అలాగే ఇప్పుడు ఏం చేశానంటే అండి, ఒక కొంచెం పెద్ద బీడ్ ఉండేది, పెద్దదేం కాదు. నేను వేసిన దాని మీద ఇంకొక మీడియం సైజు ఉంటుంది, అదిని షుగర్ బీడ్ ఒకటి కుట్టానండి దాని కింద. మళ్ళీ తర్వాత ఏం చేశానంటే, మీకు ఫస్ట్ వేసాను కదా, సేమ్ అలాగే ఒక్కొక్కటి వేసుకుంటూ చివరి వరకు వేసేసుకోవాలండి అలాగే ఒకదాని తర్వాత ఒకటి. బీడ్స్ మనం సీక్వెన్స్, కట్ బీడ్స్ అండి, షుగర్ బీడ్స్ ఇవి వాడాం మనం. అందువల్ల ఏమవుతుందంటే లుక్ కూడా బాగా కనిపిస్తుంది మీకు, వర్క్ కూడా తొందరగా అయిపోద్ది. ఇది అలాగే హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చండి బ్లౌజ్ నెక్కి. మొత్తం అలాగా వేసేసుకోండి. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి కొద్దిగా వేసానండి నేను, వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది మీరు విడిగా నేను పక్కన వేసాను లాస్ట్. మీకు కావాలంటే అలాగే బుట్టి కింద కూడా వేసుకోవచ్చండి బ్లౌజ్కి అంతాని.
లుక్ అయితే అలా కనిపిస్తుందండి. థ్యాంక్ యూ.